Hi, I'm Dr. Vikram Singirkonda. Welcome to Delta Bull Trading Academy. So, లాస్ట్ 2 వీక్స్గా మనం చూసుకున్నట్లయితే మార్కెట్ మంచి బుల్లిష్ మూమెంట్ అని అందుకోవడం మనం చూసాము. తర్వాత ఒక బ్రేక్అవుట్ తర్వాత లాస్ట్ వీక్ అంతా కన్సాలిడేట్ అయింది. లాస్ట్ వీక్ అంతకుముందు వీక్లో మీరు కనుక బుల్లిష్ రన్ని మిస్ అయినట్లయితే నెక్స్ట్ వీక్ మీరు ఆ రన్ని మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మనం ఇప్పుడు స్టాక్స్ డిస్కస్ చేద్దాము. వేటిని మనం షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు, ఎందులో నెక్స్ట్ వీక్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది అనేది చూద్దాం ఇప్పుడు. సో ట్రెండింగ్ మార్కెట్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మార్కెట్ బుల్లిష్ మూమెంటంలో ఉందో అప్పుడు ఎక్కువగా బ్రేక్అవుట్ ట్రేడ్స్ వర్కౌట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ బుల్లిష్ సెంటిమెంట్లో ఉన్నప్పుడు మార్కెట్లో ఏ వాల్యూలో మూవ్ అవుతున్నా కూడా ఒక స్టాక్ ఆ వాల్యూలో మళ్ళీ దాన్ని అండర్ వాల్యూడా ఓవర్ వాల్యూడా అని కన్సిడర్ చేయకుండా యూఫోరిక్ మూమెంట్ వచ్చి చాలామంది ఇది మూవ్ అవుతుంది కాబట్టి నా ఫండ్స్ అన్ని ఇందులోకి మూవ్ చేస్తాను అని చెప్పేసి ఫండ్స్ని అండర్ పర్ఫార్మింగ్ స్టాక్స్లో నుంచి అవుట్ పర్ఫార్మింగ్ స్టాక్స్లోకి మూవ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి పైగా ఎక్కువ ఎఫ్ఐఏస్ డిఏఎస్ కానీ లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ వేరే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కూడా వాళ్ళకుండే ఆబ్లిగేషన్ ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్కి మార్కెట్ రిటర్న్స్ కన్నా ఎక్కువగా చూపించడం. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ పర్ యానం 12% కదులుతుంది అనుకోండి, మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టారు, ఆ మ్యూచువల్ ఫండ్ కూడా 12% కదులుతుంది అనుకోండి, మీరేం డిసైడ్ అవుతారు? నేను డైరెక్ట్ మార్కెట్లోకి వెళ్ళి నిఫ్టీ ఈటీఎఫ్లో పెట్టినా కూడా నాకు సేమ్ రిటర్న్ వస్తున్నప్పుడు నీకు కమిషన్ ఇచ్చి 3% 4% కమిషన్స్ నీకు పే చేసి నేను మ్యూచువల్ ఫండ్లో ఎందుకు పార్టిసిపేట్ చేయాలి అనే థాట్ వస్తుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా ఏం ట్రై చేస్తాయి అంటే మార్కెట్ కన్నా ఓవర్ పర్ఫామ్ చేయాలని ట్రై చేస్తుంటుంది. సో మార్కెట్ మూమెంట్ని కన్నా ఓవర్ పర్ఫామ్ చేయాలి, అవుట్ పర్ఫామ్ చేయాలి అనుకున్నట్లయితే వాళ్ళు ఫస్ట్ చేసేది ఏంటంటే ఏ స్టాక్ అవుట్ పర్ఫామ్ చేస్తుందో మార్కెట్ కన్నా ఆ స్టాక్లోకి ఫస్ట్ ఫండ్స్ మూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అది మనకి ట్రెండింగ్ మార్కెట్లో ఈజీగా ప్రైస్ ద్వారా ఎలా తెలుస్తుంది అంటే బ్రేక్అవుట్ అవ్వడం. ఏదైనా ఒక స్టాక్ బ్రేక్అవుట్ అయింది అంటే అది అవుట్ పర్ఫామ్ చేస్తుంది మిగతా మార్కెట్లో ఉన్న స్టాక్స్ కన్నా. కాబట్టి ఫండ్స్ని ఆటోమేటిక్గా అందులోకి మూవ్ చేయడం అంటూ జరుగుతూ ఉంటుంది. కాబట్టి బిగ్గర్ మనీ ఎక్కువ అందులోకి రావడానికి అవకాశం వస్తుంది. కాబట్టి మీరు ఈ మధ్య చూసినట్లయితే ఏదైనా ఒకటి ర్యాలీ స్టార్ట్ అయింది అంటే అది 1% 2%తో ఆగకుండా 5% 10% అప్పర్ సర్క్యూట్స్ రావడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి బుల్లిష్ రన్లో ఉన్నప్పుడు మనం బ్రేక్అవుట్ స్టాక్స్ని ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేసుకొని దాంట్లో ట్రేడ్ చేయడానికి మనం ట్రై చేయాలి. సో ఇప్పుడు స్టాక్స్ పరంగా చూసుకున్నట్లయితే అలా బ్రేక్అవుట్స్ ఎక్కడెక్కడ జరిగాయని చూసుకున్నట్లయితే చూడండి, టాటా కెమ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంత మూమెంట్ వచ్చిందో చూడండి. ప్రీవియస్ హైని ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేసిందో ఆ బ్రేక్అవుట్ అయిన తర్వాత చాలా హ్యూజ్ మూమెంటం అయితే మనం చూసాము. అరౌండ్ 5 to 10% మూమెంట్ మనం చూసాము. ఇప్పుడు అలాంటి ఆపర్చునిటీ మళ్ళీ మనకి టాటా పవర్లో కనబడుతుంది. చూడండి, టాటా పవర్లో హైని బ్రేక్అవుట్ చేయడం అయితే జరిగింది. సో ఓన్లీ ప్రైస్ చూస్తే సరిపోతుందా అంటే ఓన్లీ ప్రైస్ చూస్తే సరిపోదు, ప్రైస్ అందరికీ కనబడేది. దాంతోపాటు మన డెరివేటివ్ డేటా కూడా బుల్లిష్ బయాస్లో ఉందా లేదా అనేది కూడా మనం కన్ఫర్మ్ చేసుకొని అందులో ఎంటర్ అయినట్లయితే మిగతా ట్రేడర్స్తో పోల్చుకున్నట్లయితే మనకి మార్కెట్లో ఎడ్జ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కేవలం మనం ఇప్పుడు ఒక గ్లాన్స్లో మీకు చూపించడానికి ఏంటంటే ఏ స్టాక్స్ అలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో చెప్తున్నాను. దాని ప్రకారంగా మనం రెగ్యులర్గా వీడియోస్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క డాటా అనాలిసిస్ చేసేప్పుడు ఎలా అనలైజ్ చేస్తున్నామో చూస్తూనే ఉంటారు. కాబట్టి అదేవిధంగా మీరు ఆ డాటాను అనలైజ్ చేసుకున్నట్లయితే ఆ స్టాక్లో బ్రేక్అవుట్ అయ్యే స్టాక్స్లో మనకి పాసిబిలిటీ ఉందా, ట్రేడ్ చేయడానికి అవకాశం ఉందా లేదా అనేది మనకి ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. సో ఇన్ని స్టాక్స్ కంటిన్యూస్గా స్క్రోల్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్లో ఆపర్చునిటీస్ ఎక్కడొచ్చాయి, ఎక్కడ మిస్ అవ్వడానికి అవకాశం ఉంది అనేది తెలుసుకోవడం కష్టం కదా. ఎలా చూడాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది. సో దాంట్లో మీరు సబ్స్క్రైబ్ అయినట్లయితే ఏ డెరివేటివ్ డేటాలో ఇంపార్టెంట్ చేంజ్ ఉన్నా కూడా మనం అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఇన్ఫార్మ్డ్ ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకొని మార్కెట్లో ఎడ్జ్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం టాటా పవర్ ఒకటి చెప్పుకున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే బిఈఎల్ కూడా ఒకటి బ్రేక్అవుట్లో అయింది. అండ్ ఎస్బీఐ ఆల్ టైమ్ హై దగ్గర నడుస్తుంది. సో ఎస్బీఐ కూడా షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు. బజాజ్ ఆటో అండ్ హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో ఇవి ఇప్పుడు మనకి మంచి బ్రేక్అవుట్స్లో కనబడుతున్నాయి. సో వీటిలో ఓపెన్ ఇంట్రెస్ట్, ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం చెప్తుంది, ఆప్షన్ ఓపెన్ ఇంట్రెస్ట్లో హైయెస్ట్ కాల్స్ ఎక్కడ ఉన్నాయి, హైయెస్ట్ పుట్స్ ఎక్కడ ఉన్నాయి, సపోర్ట్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి, స్ట్రాటజీస్ వేసేప్పుడు బుల్ కాల్ స్ప్రెడ్లో ఏ స్ట్రైక్ దగ్గర కొనాలి, ఏ స్ట్రైక్ దగ్గర అమ్మాలి అనేది అనలైజ్ చేసుకొని నిఫ్టీ అనాలిసిస్లో చెప్పిన వీడియోలో చూసిన దాని ప్రకారంగా మీరు రిఫరెన్స్ తీసుకొని దాని ప్రకారంగా వర్కౌట్ చేయండి. వర్కౌట్ చేసి మీరు పేపర్ ట్రేడ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే లేదంటే
మీకు ఆ ట్రేడ్లో ఒకటి అనుకున్నాము, ఈ పద్ధతి ప్రకారంగా అనుకున్నాము, దాని ప్రకారంగా అవ్వలేదు, లేదంటే ఏదైనా మిస్ అయ్యారు అంటే మన కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియోలో చేసేప్పుడు ఆ స్పెసిఫిక్ ఆ స్టాక్కి సంబంధించి చెప్తూ దాంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్కి మాత్రం మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. కంటిన్యూస్గా మనం ఎవ్రీడే లైవ్ మార్కెట్లో కంటిన్యూస్ మీరు మార్కెట్లో ఉన్న ప్రతి డేటా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇంపార్టెంట్ యాక్షనబుల్ అలర్ట్స్ ఏ ఉన్నా కూడా అందులో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మంచి స్ట్రైక్ రేట్ తోటి అయితే ట్రేడ్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అది కూడా మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.